హాయ్ అండి, ఈరోజు ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు చూపించే వీడియో ఏంటంటే TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియము. ఇది మన విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఉంది. సో మనం ఎవరైనా బీచ్ రోడ్కి వెళ్తే కుర్సురా సబ్మెరైన్ అంటే ఎవరైనా చెప్తారు, చాలా ఫేమస్. దాని ఆపోజిట్లోనే ఇది ఉందన్నమాట బీచ్ రోడ్లో. ఇది తప్పకుండా చూడాల్సిన ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అండి. ఎందుకంటే ఈ లోపల ఒరిజినల్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఉంది మంది. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియము మోడలు లోపల పెట్టారు. ఇది వచ్చేసి December 8, 2017లో ఇక్కడ తెచ్చి పెట్టారు రియల్ది. ఎందుకంటే ఇది 29 years సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాక ఇక్కడ తెచ్చి పెట్టారన్నమాట టూరిజం కోసము. ఇక్కడ చిన్నపిల్లలకు పెద్దలకు చాలా టైంపాస్ అవుతుంది. కొత్త విషయాలన్నీ నేర్చుకుంటారు ఇక్కడ. చూసారు కదా, ఆ ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో అదంతా నమూనా తయారు చేసి పెట్టారు. మోడలు అంటే ఒరిజినల్ మనం బయట ఉంటుంది చూడొచ్చు. ఇక్కడ అది దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తము చార్ట్లలో అవన్నీ పెట్టారు. చూసారు కదా, ఇవన్నీ యూనిఫామ్స్ ఇవన్నీ ఎలా అనేది డిస్క్రిప్షన్ రాసి పెట్టారు. చాలా పార్ట్స్ ఒరిజినల్ ఇక్కడ ఉన్నాయండి, చూడొచ్చు మనము. దీని ప్రత్యేకత ఏంటంటే 30,000 hours యాక్సిడెంట్ లేకుండా ఫ్రీగా ఫ్లై అయింది. సో ఇవన్నీ పైలట్ వీళ్ళ యూనిఫామ్స్ అన్నమాట. ఇవన్నీ మనం చాలా నీట్గా చూడొచ్చు. ఇది వచ్చేసి ఫ్లైట్ ఇంజనీర్ది యూనిఫాము. సో చూసారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి యూనిఫామ్ అక్కడ డిస్ప్లే చేశారు. ఇది అబ్జర్వర్దని. సో ఇది చూసారు కదా, ఇది గ్రీన్ కలర్లో ఉంది, డార్క్ గ్రీన్లో, మిలిటరీ రంగులో. సో ఇది ఫ్లైట్ గన్నర్ది అనమాట. ఇది వచ్చేసి పైన కింద వైట్ డ్రెస్ వేశారు. సో ఇతని యూనిఫామ్ వచ్చి ఫ్లైట్ సిగ్నలరు. ఇట్లా అందరిది ఇక్కడ యూనిఫాము మ్యానిక్విన్కి వేసి పెట్టారనమాట డిస్ప్లేకి. మన ఒరిజినల్గా ఎలా ఉంటుందో చూడడానికి. ఇది ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ది. సో ఇది చూసారు కదా, ఇది ఎయిర్ బాటిల్, ఇంకా దాని పార్ట్స్, ఆక్సిజన్ ట్యాంకు, ప్రతి ఒక్క పార్ట్ ఒక్కొక్కటి ఇక్కడ పెట్టారనమాట. చూసినారంటే మనం సోనోబై అంటే ఇది సిగ్నల్ ఇచ్చేదన్నమాట. ఈ ఫ్లైట్లో ఉండే ప్రతి ఒక్క పార్ట్ ఇక్కడ పెట్టారండి. ఇది టర్బో జనరేటరు. దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్క చోట రాసినారు. సో మనకు చాలా బాగా అర్థమవుతుంది. సోనోబై అంటే ఏం లేదండి, దీన్ని బట్టి మనము ఎనిమీస్ని వాళ్ళు సోనార్ సౌండ్స్తో రిఫ్లెక్షన్తో కనుక్కుంటారనమాట. ఈ సౌండ్స్ పంపిస్తే తిరిగి మళ్ళీ సౌండ్స్ వస్తాయి. సో దాన్ని బట్టి మనకి చుట్టుపక్కల ఏదైనా ఫ్లైట్ ఉన్నా అవన్నీ తెలుస్తుంది. ఇవన్నీ అవే మోడల్స్. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఇంజిన్, ఎంత పెద్ద ఇంజిన్ చూడండి. సో ఎంత పవర్ఫుల్ ఇంజిన్ ఉంది కనుక అది అన్ని సంవత్సరాలు పనిచేసింది. ఇది వచ్చి రివర్ రాఫ్ట్ అంటారు. అంటే ఏమన్నా ఎమర్జెన్సీ పర్పస్లో అట్లాంటివి వాడతారు. ఇదంతా వచ్చి పారాచూట్ అనమాట. ఏదన్నా అయినా ఎమర్జెన్సీకి పైలట్ రావడానికి ఇది ఇంత పారాచూట్ ఇక్కడ పెట్టారనమాట. ఇదే పారాచూట్ అనేది. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. ఇది నిజంగా పోయి చూస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఈ ఎయిర్క్రాఫ్ట్ టైర్లు ఇవి కూడా చాలా పెద్దవి. ఇక్కడ ఎవరెవరికి మెడల్స్ వచ్చినాయి, వాళ్ళ ఫోటోలు, వాళ్ళకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి ప్రతి ఒక్కటి డిస్ప్లే చేశారు. ఇవన్నీ వాళ్ళు ఫ్లై అయిన ఈ ఎయిర్క్రాఫ్ట్లో పనిచేసిన వాళ్ళే, పైలట్స్ కాడ నుంచి ప్రతి ఒక్కరికి ఏ అవార్డ్స్ వచ్చాయో అన్నీ ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేశారనమాట మనకు తెలియడానికి. సో మనం ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు, ప్రతి ఒక్క చోట వాళ్ళు డిస్ప్లే రాస్తారు కాబట్టి మనం ప్రతి ఒక్కటి అర్థం అవుతుంది
ఏది ఏ మోడల్ అనేసి. చూసారు కదా, ఇప్పుడు మనం బయటకు వచ్చాము. ఇదే TU-142 ఎయిర్ క్రాఫ్ట్. ఎంత పెద్దదంటే ఇది చూడడానికి అసలు కళ్ళు చాలా వండి అంత పెద్దది. ఒరిజినల్గా కంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది మన ఫ్లైట్ల కంటే. సో ఇది ఒక్కొక్కటి వింగ్ వచ్చి 30 మీటర్స్ ఉందండి. సో దీని పొడవు వచ్చి 50 మీటర్స్ లెంత్, వెడల్పు వచ్చి 60 మీటర్లు. అంటే ఒక్కొక్క వింగ్ వచ్చి 30 మీటర్స్ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు రెక్క మీద నాకు బ్రిడ్జి వేశారు ఇక్కడ మనుషులు నడచడానికి. ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దదో. హాఫ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఇంత పెద్దగా ఉంది చూడండి. తర్వాత ఇంతే హాఫ్ అవతల కూడా ఉంది. ఈ మ్యూజియం అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా చూడాలి, మిస్ కాకూడదు. వైజాగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు. బీచ్ రోడ్లో ఉంది. దీని టికెట్ ప్రైస్ వచ్చి 70 రూపాయలు అండి పెద్దలకి, చిన్నపిల్లలకి 40 రూపాయలు. సో ఇది ఏమంటే మండే నుంచి ఫ్రైడే వరకు మధ్యాహ్నం 2 PM నుంచి నైట్ 8:30 PM వరకు ఉంటుంది. అదే సాటర్డే సండే వీకెండ్స్ అయితే మార్నింగ్ 10 AM నుంచి నైట్ 8:30 PM వరకు ఉంటుంది. చూసారు కదా, ఇది ఎయిర్ క్రాఫ్ట్ లోపల మిషనరీ అయితే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అసలు ఇవి ఎట్లా ఆపరేట్ చేస్తారో తెలియదు, అర్థం కాలేదు. రిపేర్లు వస్తే ఎలా చేస్తారో ఎలా కనుక్కుంటారో కూడా అర్థం కాలేదు నాకైతే. మనం ఇంట్లో వాడే మిషన్సే మనకు చాలాసార్లు డౌట్ వస్తుంది, కానీ వీళ్ళు ఇది ఎలా నడుపుతారో కూడా అర్థం కావట్లేదు. అంత కాంప్లికేటెడ్గా ఉంది. చూసారు కదా లోపల. ఇది March 29, 2017లో ఇండియన్ నావల్ స్టేషన్లో అరక్కోణం తమిళనాడులో ఇది రిటైర్డ్ అయిందనమాట. అంటే దాదాపు 30,000 అవర్స్ ఇది ఫ్లై అయింది. దీనికి టోటల్గా 10 టైర్లు ఉన్నాయండి. ఫ్రంట్ వచ్చి 2 ఉన్నాయి, బ్యాక్ వచ్చి 8 ఉన్నాయండి. 4x2 రోస్తో. చూసారు కదా, మనం లోపలంతా చూశాక ఇలా కిందికి రావాలి. కిందికి వస్తే మనము ఫ్లైట్ని ముట్టుకొని కూడా చూడొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ని. అంత పెద్దగా ఉంది ఇది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది, లైట్లు వేసి జనాలు ఎక్కువ ఉన్నారు. సో మీరు ఎవరన్నా వైజాగ్ వెళ్తే మాత్రం దీన్ని తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. వైజాగ్ టూరిజం చూడాల్సిన ప్లేసుల్లో ఇది ఖచ్చితంగా ఉంది. చూసారు కదా, ఇదే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వైజాగ్లో ఉండేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.